ఆధారపడేటువంటి ప్రజలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ రైతులైనా రైతు కూలీల వ్యవహారంగా మరి 31,000 కోట్ల రూపాయలు అదనంగా రుణమాఫీ చేస్తూ ఉన్నాం. ఎట్లా రైతులు ముంచినట్టయితుంది? అంతేకాకుండా ఈ రోజున రైతు బీమాను కూడా కంటిన్యూ చేస్తూ ఉన్నాం. అదే కాకుండా ఇన్సూరెన్స్, క్రాప్ ఇన్సూరెన్స్ గతంలో లేదు కదా. రైతులకు కరువు కాటకాలు వచ్చినా వరదలు వచ్చినా నష్టపోకుండా కోసం అదనంగా కొత్త స్కీమే కదా. అంటే గతంలో అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రాకముందుకున్న స్కీము గడిచిన 10 సంవత్సరాలు మీరు ఎత్తేసిండ్రు. సబ్సిడీలు ఎత్తేసిండ్రు, రకరకాల స్కీములు మొత్తం చాలా ఉండే, సబ్సిడీలు ఉండే, స్ప్రింక్లర్లు ఉండే, ట్రిప్పులు ఉండే, సబ్సిడీ సీడ్ ఉండే, రకరకాలు ఉండే, అవన్నీ మీరు ఎత్తేసిండ్రు. ఇలా అయినా కూడా రైతు క్రాప్ ఇన్సూరెన్స్ కూడా చేయడం జరిగింది. అంటే రైతులు నష్టపోకుండా ఉండడం కోసం ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి చేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా రైతు పండించిన ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తూ ఉన్నాం. అంటే అదనంగా, అంటే మీరు చేయని పని, అంటే వ్యవసాయానికి సంబంధించి. ఇదే కాకుండా వ్యవసాయం పైన ఆధారపడ్డటువంటి రైతు పొలాలు కూలీలకు కూడా 12,000 రూపాయల సంవత్సరానికి బడ్జెట్లో కేటాయింపు చేసినాం. అంటే ఇది వాస్తవాలు ఇట్లా ఉన్నప్పుడు నీవేదో గాలి మాటలు మాట్లాడేసి ఇది క్యాషు ట్రాషు అంటే మీరు మీ అభివృద్ధే రాష్ట్ర అభివృద్ధి అనుకున్నారు మీరు గతంలో కూడా. రెండవది, ఏదైనా మాట్లాడితే తల తోక లేకుండా మాట్లాడతారు. ఇంకా చాలా చేయాలని ఉంది, ఇంకా చాలా చేయాలని ఉన్నా కూడా మీ నిర్వాహకం వల్లనే కదా. కేసీఆర్ మాటల గారితోటి నేను గొప్పోడిని, నేను గొప్ప పరిపాలన చేసిన, నా అద్భుతంగా ఎవడు చేయలేదనే మాట మాట్లాడుతూ ఉంటాడు. అంటే ప్రజల్ని మభ్యపెట్టి తప్పుదో పట్టించే కార్యక్రమం చేస్తూ ఉంటారు. ఇలా ధనిక రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చి ఈ రోజున అంటే ఎట్లుందంటే ఆయన మాట్లాడిండు, ఆయన అల్లుడు మాట్లాడు, చాలామంది బీఆర్ఎస్ మాట్లాడారు. దొంగ అన్నట్టుగా ఉంది. మీరు 7 నెలలకే మీరు 30,000 కోట్ల అప్పు తెచ్చిండ్రు అని మాట్లాడుతుండ్రు. అప్పులు తెచ్చినది. అరే మేము తెచ్చిన అప్పు కంటే మీరు గతంలో చేసిన అప్పు కట్టడానికే సుమారుగా 40,000 కోట్ల పైచీలకు మీరు చేసిన అప్పులు తిరిగి కట్టినాం. మేము కొత్తగా తెచ్చిన అప్పు 30,000 కోట్ల పైచీలకు అయితే మేము బ్యాంకులకు వడ్డీ అసలు కంతుల కోసం అంటే ఈఎంఐ ఇన్స్టాల్మెంట్స్ కంతుల కోసం మేము తెచ్చిన అప్పు 30,000 కోట్ల పైచీలకు అయితే మేము కట్టిన 40,000 కోట్ల పైచీలకు. అంటే ఇంత స్పష్టంగా కనపడేట్టుగా ఉన్నా కూడా ఈ రోజున అంత రకరకాల చెండాడుతుంది. మీ బొందా మీరు ఏంటి చెండాడేది? ఆల్రెడీ ప్రజలు మిమ్మల్ని చెండాడే ఈ రోజున మీ నిర్వాహకం చూస్తే ఈ రోజున ఈ ప్రభుత్వానికి అధికారం ఇచ్చేటువంటి కార్యక్రమం చేయడం జరిగింది. రెండవది, ఈ రోజున ఏం సందేశం పంపిండు కేసీఆర్? నేను అడుగుతా ఉన్నా, ఎట్లా నీవు గొప్పడవుతావు అంటే ప్రజాస్వామ్యాన్ని చులకన భావంతో చూస్తున్నావు. అంటే ప్రజలను చులకన భావంతో చూస్తున్నావు. నేనే సర్వం, నేనే మొత్తం టోటల్ సర్వం, ఇంకా మిగతా వాళ్ళందరికీ ఏమి తెలియదు, ఏమీ లేదని కింద అసలు ప్రజాస్వామ్యాన్ని కాలు రాస్తా ఉన్నావు. అసెంబ్లీ రాకపోవడానికి కారణం ఏంది? ఎందుకు రావు? ఈ అసెంబ్లీ నుంచి కాదా అని ముఖ్యమంత్రి అయింది? అసెంబ్లీ అంటే అంత చిన్న చూపా? తిన్నింటి వాసవాళ్ళ దగ్గర కాదా అది? సామెత గుర్తు చేసినట్టు కాదా అది? ఈ అసెంబ్లీతోటి నువ్వు ప్రజల ఓటుతోటి శాసనసభ్యులు అయితే, శాసనసభ ద్వారా నువ్వు ముఖ్యమంత్రి అయితే ఈ అసెంబ్లీకి రావా? అంటే అంత గర్వమా? తినమంటారు పొగరు కాదా? అరే మనల్ని చూసి ప్రజలు నేర్చుకుంటూ ఉండాలా, సమాజం నేర్చుకుంటూ ఉండాలా. ఏం నేర్పించినావు నువ్వు? ఏం చూపించినావు? అసెంబ్లీకి రాలే, సెక్రటరీ రాలే,
మళ్ళీ ఉల్టా అంబేద్కర్